భార్య భర్తలోని ఏ భాగాన్ని తాకితే ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయో తెలుసా? భార్యలు తమ భర్త యొక్క ఈ భాగాన్ని తాకడం సమర్పణ చిహ్నంగా పరిగణించబడుతుంది. దాతృత్వ సూత్రాలలో గొప్ప రహస్యం ఉంది. చంద్రగుప్త మౌర్య గురువు, ఆర్థికవేత్త, భారతీయ తత్వవేత్తగా చాణక్యుడు తనదైన ముద్ర వేశారు. నంద వంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పండితుడు. రాజకీయాలు, ఆర్థికం, జీవితం గురించి చాణక్యుడు అనేక నైతికతలను అందించాడు. దీనినే చాణక్య నీతి అని అంటారు. ఇవి ఇప్పటికీ బంగారు అక్షరాలుగా పరిగణించబడుతున్నాయి. జీవితం అద్భుతంగా ఉండాలంటే చాణక్యుడి సూత్రాలను పాటించాలని నమ్ముతారు. గొప్ప పండితులలో ఒకరైన ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి అనేక నియమాలను ఇచ్చాడు. భార్యాభర్తల సంబంధాన్ని చాణక్యుడు వివరిస్తాడు. అతను సంతోషకరమైన వైవాహిక జీవితానికి మంచి సూత్రాన్ని బోధిస్తాడు. చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం ప్రతి స్త్రీ వివాహం తర్వాత తన భర్త యొక్క ప్రైవేట్ భాగాలను తాకాలి. భార్య ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత, సాయంత్రం భర్త పని నుండి ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేయాలి. భార్యలు తమ భర్త యొక్క ఈ భాగాన్ని తాకడం సమర్పణ చిహ్నంగా పరిగణించబడుతుంది. అంటే భర్త తన భార్యకు లొంగిపోతాడు. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. సంపద కూడా పెరుగుతుంది. భార్య భర్తలోని ఏ భాగాన్ని తాకాలో తెలుసా? భార్యలు తమ భర్తల పాదాలను తాకాలని చాణక్యుడు చెప్పాడు. భర్త పాదాలను తాకడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.